క్లాసు స్టార్ట్ చేద్దాము. మీకు లాస్ట్ క్లాస్లో ర్యాలీ జీన్స్ ఫార్ములా అనేటువంటి దాన్ని రాబట్టాం. ర్యాలీ జీన్స్ ఫార్ములా మీకు గుర్తుంటే చూడండి, ఈ లాంబ్డా డి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8π/λ4 ఇంటూ డి లాంబ్డా ఇంటూ కేటీ. ఇదిగో ఈ ఈక్వేషన్ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. మొన్న చెప్పింది అంటే బ్లాక్ బాడీ రేడియేషన్లో శక్తి వితరణ జరిగేటప్పుడు ఒక మోడ్ ఆఫ్ వైబ్రేషన్కి ఉండేటువంటి శక్తి ఏమో కేటీ అని, ఈ కేటీ అనేటువంటిది డైరెక్ట్గా తీసుకున్నామే కానీ దీన్ని మనం డిరైవ్ చేయలేదు. తర్వాత నంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ అనేటువంటిది 8π/λ4 ఇంటూ డి లాంబ్డా, అంటే డి లాంబ్డా రేంజ్లో ఉండేటువంటిది అనమాట. కాబట్టి నంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ అనేటువంటిదేమో 8π/λ4 ఇంటూ డి లాంబ్డా. తర్వాత ఒక్కొక్క మోడ్ ఆఫ్ వైబ్రేషన్కి ఉండేటువంటి శక్తి కేటీ. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిది ఈ లాంబ్డా డి లాంబ్డా, దట్ ఈజ్ ఈక్వల్ టు 8π/KT/λ4 ఇంటూ డి లాంబ్డా. ఇది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. మీకు గుర్తున్నది కదమ్మా? అయితే పోయినసారి క్లాస్కి ఇవాళ క్లాస్కి కొద్దిగా తేడా ఏముందంటే, పోయినసారేమో మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ మనం క్యాలిక్యులేట్ చేసాము 8π/λ4 ఇంటూ డి లాంబ్డా అనేటువంటిది. తర్వాత ఒక్కొక్క కంపన రీతికి లేదా ఒక్కొక్క మోడ్ ఆఫ్ వైబ్రేషన్కి ఉండేటువంటి యావరేజ్ ఎనర్జీ అనేటువంటిది కేటీకి సమానం అవుతుంది. కే అనేటువంటిది ఏమో బోల్ట్జ్మన్ కాన్స్టెంట్, క్యాపిటల్ టీ అనేటువంటిది అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పేసి పోయినసారి చెప్పుకున్నాం. ఇవాళ ప్లాంక్స్ రేడియేషన్లా లేదా ప్లాంక్స్ క్వాంటమ్ రేడియేషన్లా ఇవాళ చెప్పుకుంటాం. దీంట్లో ఏం చేస్తామంటే మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ డైరెక్ట్గా తీసుకుంటాం. 8π/λ4 ఇంటూ డి లాంబ్డా ఆల్రెడీ డెరైవ్ చేసి ఉన్నది కాబట్టి. ఎవరు చేశారు? ర్యాలీ జీన్స్. ఇప్పుడు ఈ కేటీ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈ కేటీనా లేకపోతే వేరే విలువన, అంటే ఒక కంపన రీతికి ఉండేటువంటి యావరేజ్ ఎనర్జీ ఎంత అనేటువంటిదే ఈరోజు మనం క్యాలిక్యులేట్ చేసేటువంటిది. కాబట్టి గత క్లాస్కి ఇప్పుడు క్లాస్కి ఉండేటువంటి తేడా ఏమిటంటే, ర్యాలీ జీన్స్ లాలో నంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ని క్యాలిక్యులేట్ చేశాము. తర్వాత ఎనర్జీ ఆఫ్ ఈచ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఈజ్ టేకెన్ యాజ్ కేటీ. ఇది కేవలం మనం తీసేసుకున్నాం. ఇవాళ యావరేజ్ ఎనర్జీ అనేటువంటి దాన్ని ఏం చేస్తాను, క్యాలిక్యులేట్ చేస్తాను. తర్వాత నంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ అనేటువంటిది డైరెక్ట్గా ఆల్రెడీ చేసింది ఉంది కాబట్టి అది తీసుకుంటాను. ఇవాళ యాక్చువల్గా నేను స్టార్ట్ చేసేటువంటిది ఏంటంటే ప్లాంక్స్ రేడియేషన్ లా. ఇది దీంట్లో ప్లాంక్ కొన్ని అజంప్షన్స్ చేశాడు. ర్యాలీ జీన్స్లలో మనం ఏం చెప్పాము, బ్లాక్ బాడీ లోపల ఒక పార్టికల్ తీసుకొని దాన్ని బ్లాక్ పార్టికల్ అంటారని, ఆ బ్లాక్ పార్టికల్ వేవ్స్ని రిలీజ్ చేస్తుందని, అవి బ్లాక్ బాడీ యొక్క వాల్స్ దగ్గర ఇన్సిడెంట్ అయ్యి అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి తిరిగి వస్తాయని, అప్పుడు ఏం తయారవుతాయని, స్టేషనరీ వేవ్స్ తయారవుతాయని, అట్లాగా ఒక్కొక్క మోడ్ ఆఫ్ వైబ్రేషన్ లెంగ్త్ని బట్టి రకరకాలుగా ఏర్పడతాయి అనేటువంటిది లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ గొడవ వద్దు. ఇవాళ మనం ప్లాంక్స్ రేడియేషన్ లాలో చెప్పేటువంటిది ఏమిటంటే, ఈ అలౌడ్ ఫ్రీక్వెన్సీస్ మనం పోయినసారి నంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ అన్నాం కదా, మోడ్స్ ఆఫ్ వైబ్రేషను లేదా అలౌడ్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటినీ కూడా ఇక్కడ ఏం తీసుకున్నారంటే సరళ హరాత్మక డోలకాలు సరళ హరాత్మక డోలకాలుగా తీసుకున్నారు. వీటిని
సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్స్ అని అంటారు. ఏమిటి? సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్స్. కాబట్టి బ్లాక్ బాడీలో చూస్తే చూడండి, కృష్ణ వస్తువు అనుమతించబడినటువంటి అన్ని పౌనఃపున్యాలు గల సరళాత్మక డోలనాలను కలిగి ఉంటుంది. సో ద బ్లాక్ బాడీ కంటైన్స్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ allowed bands and these are called simple harmonic oscillators. అక్కడేమో బ్లాక్ పార్టికల్ అని తీసుకున్నాము, ఇక్కడ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అని తీసుకున్నాము. ఏమ్మా ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైంది సార్. కాబట్టి ర్యాలీ జీన్స్ లాగా ఏమో బ్లాక్ పార్టికల్గా తీసుకుంటే, దీంట్లో ఏమిటంటే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్స్గా తీసుకుంటాం. అది ఫస్ట్ అజంప్షన్. సెకండ్ అజంప్షన్ వచ్చేటప్పటికి ఈ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అనేటువంటిది ఎనర్జీని ఎమిట్ చేయడం కానీ లేదా అబ్జార్బ్ చేసుకోవడం కానీ ఫిక్స్డ్ వాల్యూస్ తోటి మాత్రమే జరుగుతుంది. శక్తి ఉద్గారము కానీ లేదా శక్తి శోషణం కానీ నిర్దిష్ట విలువలు అంటే ఫిక్స్డ్ వాల్యూస్ తోటే జరుగుతుంది. ఏది ఇచ్చినా అట్లనే అంటే శక్తి ప్యాకెట్ల రూపంలో జరుగుతుంది అన్నమాట. అంతేగాని దీంట్లో రిటైల్ బిజినెస్ అనేటువంటిది అసలు ఉండదు. శక్తిని ఒక చిన్న ప్యాకెట్గా తీసుకుంటే ఇస్తే 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు 1 ప్యాకెట్ తీసుకున్నా అంతే. అంతేగాని ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో లాగా ఎంత ఎనర్జీ పెడితే అంత ఎనర్జీ తీసుకోవడం కానీ లేదా ఇవ్వడం కానీ జరగదు. కాబట్టి రెండవ అజంప్షను ప్లాంక్ చెప్పింది ఏమిటంటే శక్తి ఉద్గారము కానీ లేదా శక్తి శోషణము కానీ నిర్దిష్ట విలువలతోనే జరుగుతుంది. ఆ శక్తిని మనం ఏమంటామంటే క్వాంటం అంటాము, లేదా ఇది క్వాంటీకరణము గావించబడింది. సో ద ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎనర్జీ రిలీజ్డ్ ఆర్ ఎమిటెడ్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్వాంటా. క్వాంటా ఈజ్ నథింగ్ బట్ ఎ ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ. అప్పుడు దీన్ని ఏమంటున్నామంటే క్వాంటైజ్డ్, ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్ అని అంటారు. అయితే వీటి విలువలు ఎంతెంత ఉంటాయి అంటే క్వాంటీకరణము కావించబడినటువంటి శక్తి విలువలను తీసుకున్నట్లయితే నేను దాన్ని ఇది దాదాపు కొంచెం ఎప్సిలాన్ షేప్లోనే ఉంది, ఈ అని అంటాను. దీన్ని E ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ హెచ్ న్యూ. ఎన్ ఇంటూ హెచ్ న్యూ. ఎన్ అంటే నంబరు, అది 0 కావచ్చు 1 కావచ్చు. ఇదిగో న్యాచురల్ నంబర్స్ ఇక్కడ చూశారు కదా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 5 అట్లయినా తీసుకోవచ్చు ఎన్ వాల్యూ. హెచ్ అనేటువంటిది ఏమిటంటే ప్లాంక్ స్థిరాంకము, అవునా, లేదా ప్లాంక్స్ కాన్స్టెంట్. న్యూ అనేటువంటిది మ్యూ కాదు న్యూ. న్యూ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యము, అవునా. ఈ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అవుతుందంటే C/λ. న్యూ ఈజ్ ఈక్వల్ టు C/λ. సి ఏమిటి, లాంబ్డా ఏమిటి అంటే సి అనేటువంటిది వెలాసిటీ ఆఫ్ రేడియేషన్. అంటే లైట్ యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందో రేడియేషన్కి సంబంధించినటువంటి వెలాసిటీ కూడా అంతే ఉంటుంది. అంతే ఎంత ఉంటుంది? 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. వెలాసిటీకి యూనిట్ మీటర్ పర్ సెకండ్ కదా. కాబట్టి 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సికి లాంబ్డా అంటే తరంగ దైర్ఘ్యము, అవునా. అది జనరల్గా యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో ఉన్నప్పటికీ దాన్ని మీటర్లోకి కన్వర్ట్ చేసి వేసుకుంటారు. కాబట్టి ఎన్ అనేటువంటిది ఏమిటంటే ఒక నంబరు, న్యాచురల్ నంబరు. హెచ్ అనేటువంటిది ప్లాంక్ స్థిరాంకము. న్యూ అనేటువంటిది ఏమిటంటే పౌనఃపున్యము, లేదా ఇంగ్లీష్లో అయితే ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు C/λ. సి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ రేడియేషన్ అనండి, లేదా వెలాసిటీ ఆఫ్ లైట్ అనండి. లాంబ్డా ఈజ్ ది వేవ్ లెంగ్త్ రిలేటెడ్ టు న్యూ. ఓకేనా? అంతవరకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఇవాళ క్లాసులో ఏమి క్యాలిక్యులేట్ చేయాలని అనుకుంటున్నాము అన్నాను ఇందాక
క్యాలిక్యులేట్ చేసేటువంటివి రెండు ఉన్నాయి. ఏమేమిటి? నంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్. రెండవది ఏమిటి? ఒక్కొక్క మోడ్ ఆఫ్ వైబ్రేషన్కి ఎంత ఎనర్జీ ఉన్నది. ఇవి రెండు మనం జనరల్గా క్యాలిక్యులేట్ చేయాలి. కానీ నంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ అనేటువంటిది 8π/λ⁴ ఇంటూ d లాంబ్డా అనేటువంటిది ర్యాలీ జీన్స్ లాలో మనం ఆల్రెడీ రాబట్టి ఉన్నాం లాస్ట్ క్లాస్లో, అవునా? ఇప్పుడు ప్లాంక్స్ లాలో ఏం చేస్తామంటే మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ని సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్స్ కింద తీసుకుంటున్నాము. అక్కడ మోడ్స్ ఆఫ్ వైబ్రేషనే ఇక్కడ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్స్ అవుతాయి. ఆ నంబర్ ఎంతకు సమానం అవుతుందంటే ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసినటువంటి 8π/λ⁴. ఇదిగో పైన మనం ఆల్రెడీ చెప్పాం ఇక్కడ. ఇదిగో చూడండి ఇక్కడ. ఇది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్స్ అనుకోండి, నంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ అనుకోండి, అది 8π/λ⁴ ఇంటూ d లాంబ్డా. ఇది డైరెక్ట్గా తీసుకుంటాము. తర్వాత యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ది ఆసిలేటర్ అనేటువంటిది నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఈ క్లాస్లో నేను క్యాలిక్యులేట్ చేసేటువంటిది ఏమిటంటే డోలకం యొక్క సగటు శక్తి, యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ప్రతిసారి సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అని పలకలేను, అందువల్ల ఆసిలేటర్ అంటాను. కాబట్టి ఆసిలేటర్ యొక్క యావరేజ్ ఎనర్జీని తీసుకుంటాను. చూడండి ఇక్కడ ఇందాక న్యూ E=hν అని చెప్పుకున్నాం కదా. చూడండి n=1 అయితే 0 ఇంటూ E అంటే 0 అయిపోతుంది. n=1 అయితే 1E, n=2 అయితే 2E, n=3 అంటే 3E. అంటే నేను ఇక్కడ తీసుకున్న క్వాంటం దాని యొక్క ఎనర్జీ ఎంత అనుకుంటున్నాను? E అనుకుంటున్నాను, అవునా? కాబట్టి ఎనర్జీ డోలకాలకు నేను వరుసగా తీసుకున్నట్లయితే కొన్నింటికి 0 ఉంటుంది, కొన్నింటికి న్యూ ఉంటుంది, కొన్నింటికి 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది. అట్లా రకరకాలుగా న్యూలతోటి పెరుగుతూ వెళ్ళిపోతుంటుంది అన్నమాట. ఇప్పుడు ఏ ఎనర్జీ కలిగినటువంటి డోలకాలు ఎన్ని ఉన్నాయి అనే విషయానికి వస్తాను. 0 ఎనర్జీ ఉండేటువంటి డోలకాలు ఎన్ని ఉన్నాయంటే n0. n0 ఈజ్ ది నంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ హ్యావింగ్ 0 ఎనర్జీ. సిమిలర్లీ n1 ఈజ్ ది నంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ హ్యావింగ్ ఎనర్జీ స్మాల్ e. Similarly, n2 is the number of oscillators having the energy 2e. Similarly, n3 is the number of oscillators having the energy e3. దీంట్లో ఏమన్నా అనుమానం ఉన్నాయమ్మా? సతీష్ ఎవరు మాట్లాడటం లేదు. అమ్మాయిలు ధనలక్ష్మి, కాబట్టి 0 ఎనర్జీ కలిగిన పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి? n0. అట్లా ఈ ఎనర్జీ కలిగినటువంటి ఎన్ని ఉన్నాయి? n1. అట్లనే 2e ఎనర్జీ కలిగినటువంటివి n2, 3e ఎనర్జీ కలిగినటువంటి పార్టికల్స్ n3. పార్టికల్ అంటే ఇక్కడ ఆసిలేటర్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? తర్వాత ఒక్క ఆసిలేటర్కి, ఒక డోలకానికి యావరేజ్ ఎనర్జీ లేదా సగటు శక్తి ఎంత ఉంటుంది అంటే దాన్ని నేను ఈ బార్ అని రాసుకున్నాను. బార్ అనేటువంటిది ఎప్పుడు కూడా దేనికి సూచిస్తారంటే సగటు అనేటువంటి దాన్ని సూచిస్తారు. కాబట్టి ఈ బార్ అనేటువంటిది ఒక డోలకం, అంటే అనేక డోలకాలు అనేక ఎనర్జీలు ఉన్నాయి, నేను యావరేజ్ కడుతున్నాను అనమాట. ఆ యావరేజ్ ఎనర్జీ ఎంత ఉన్నదంటే ఒక డోలకానికి ఈ బార్. తర్వాత దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అవుతుందంటే అన్ని డోలకాలకి మొత్తం కలిపి ఎంత శక్తి అయితే ఉంటుందో ఆ శక్తిని నేను మొత్తము డోలకాల సంఖ్య చేత కనుక భాగించినట్లయితే అప్పుడు నాకు ఒక డోలకం యొక్క సగటు శక్తి వస్తుంది. అంతవరకు ఒప్పుకుంటారా?
ఏమ్మా? ఆ, అంటే నా దగ్గర చాలా డోలకాలు ఉన్నాయి. అన్ని డోలకాలకి మొత్తం శక్తిని ఎంత ఉందో యాడ్ చేస్తాను. ఆ మొత్తం శక్తి ఎంత అంటే ఈ మొత్తం డోలకాల సంఖ్య ఎంత ఉన్నదంటే ఎన్. ఇదిగో చూడండి, మొత్తం డోలకాల సంఖ్య క్యాపిటల్ ఈ, మొత్తం డోలకాల సంఖ్య ఏమో ఎన్, పైదేమో ఎనర్జీ, కిందేమో డోలకాల యొక్క సంఖ్య. కాబట్టి ఈ రెండింటిని ఒకదాంతో ఒకటి కనుక భాగించినట్లయితే నీకు సగటు డోలకం యొక్క శక్తి వస్తుంది. అయితే ఇప్పుడు మన దగ్గర ఎన్ని పార్టికల్స్? క్యాపిటల్ ఎన్ పార్టికల్స్. క్యాపిటల్ ఎన్ పార్టికల్స్ చూడండి, వేరు వేరు శక్తులు కలిగినటువంటివి కదా ఉన్నది. ఎన్ నాటికి 0 ఎనర్జీ, N1కి ఈ, N2కి 2E అట్లా ఉన్నాయి కదా. కాబట్టి మొత్తం నా దగ్గర ఎన్ని పార్టికల్స్ లేదా ఎన్ని డోలకాలు ఉన్నాయి అని అంటే చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ ఈజ్ ఈక్వల్ టు N0 ప్లస్ N1 ప్లస్ N2 ప్లస్ N3 ప్లస్ N4 ఎట్సెట్రా NR ఎట్సెట్రా ఉన్నాయి. కాబట్టి నా దగ్గర మొత్తం పార్టికల్స్ ఇందాక తీసుకున్నాం కదా ఇక్కడ, N0, N1, N2, N3. కాబట్టి ఏ ఎనర్జీ కలిగినవి ఆ ఎనర్జీ కలిగినవి ఉన్నాయి, ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు మొత్తం ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అని అంటే అన్ని డోలకాలను టోటల్ చేస్తాను. ఆ టోటల్ చేస్తే ఎంత వస్తుంది? ఎన్ వస్తుంది. అంతవరకు ఓకేనా? అర్థమైందా? కాబట్టి ఇందాక ఈ బార్నేమో నేను ఈక్వేషన్ 1 అంటాను. ఇప్పుడు టోటల్ ఎన్ అంటే అన్ని ఎనర్జీలు కలిగినటువంటి డోలకాల యొక్క సంఖ్య. N0, N1, N2, N3, N4 ఎట్సెట్రా వీటన్నింటి యొక్క టోటల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2. ఇప్పుడు ఎనర్జీ ఎంత ఉన్నది చూస్తే 0 ఎనర్జీ కలిగిన పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి ఏమ్మా? 0 ఎనర్జీ N0 ఉన్నాయి. కాబట్టి వాటి మొత్తం ఎనర్జీ ఎంత ఉన్నది అని అంటే 0 ఇంటూ N0. ఈ విలువ ఏమైపోతుంది చెప్పు? 0 ఇంటూ N0 0 అయిపోతుంది. తర్వాత ఈ ఎనర్జీ కలిగినటువంటి పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి? N1 ఉన్నాయి కదా, అవునా కదా? ఈ ఎనర్జీ కలిగినటువంటి పార్టికల్స్ N1 ఉన్నాయి. కాబట్టి N1 పార్టికల్స్ యొక్క మొత్తం ఎనర్జీ ఎంత అవుతుంది? N1 అవుతుంది. 2E ఎనర్జీ కలిగినటువంటి పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి? N2 ఉన్నాయి. కాబట్టి N2 పార్టికల్స్ మొత్తం ఎంత ఎనర్జీ ఉంటుంది? 2E ఇంటూ N2. ఇదే రకంగా 3E ఎనర్జీ కలిగినటువంటి N3 పార్టికల్స్ ఉన్నాయి. ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఆ N3 డోలకాల యొక్క ఎనర్జీ. అట్లా వేసుకుంటూ కనుక వెళ్ళిపోతే NR పార్టికల్స్కి ఉండేటువంటి ఎనర్జీ అంటే RE ఎనర్జీ కలిగినటువంటి పార్టికల్స్ ఎన్ని ఉన్నాయంటే NR ఉంటాయి. కాబట్టి ఆ పార్టికల్స్కి సంబంధించిన మొత్తం ఎనర్జీ ఎంత ఉందంటే RE ఇంటూ NR. ఇప్పుడు అన్ని పార్టికల్స్ అంటే N0, N1, N2, N3 ఎట్సెట్రా NR ఈ అన్ని పార్టికల్స్ యొక్క మొత్తం శక్తులు ఎంత ఉన్నాయంటే వీటన్నిటిని మనం యాడ్ చేసుకోవాలి. అంతవరకు అర్థమైందమ్మా? కాబట్టి ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి, వాటిలో ఒక్కొక్క దానికి ఎనర్జీ ఎంత ఉన్నది, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆ పార్టికల్స్కి ఉండేటువంటి ఎనర్జీ. అట్లనే 2E ఎనర్జీ కలిగిన పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి, అప్పుడు ఆ పార్టికల్స్ యొక్క నంబర్ని ఆ 2E చేత మల్టిప్లై చేసాము. అట్లా ఏ ఎనర్జీ కలిగిన పార్టికల్స్ ఎన్ని ఉన్నాయో ఆ పార్టికల్స్ వాటి యొక్క ఈచ్ పార్టికల్కి ఉండేటువంటి ఎనర్జీని మల్టిప్లై చేసి అట్లా డిఫరెంట్ కేటగిరీస్కి మనం ఎనర్జీలను లెక్కగట్టి ఈ మొత్తం మళ్ళీ ఏం చేస్తున్నాము? సమ్అప్ చేస్తున్నాము, కూడిక చేస్తున్నాము. కూడిక చేసినప్పుడు మొత్తం అన్ని పార్టికల్స్కి ఎంత ఎనర్జీ ఉంటుంది. కాబట్టి అన్ని పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి అంటే N, అన్ని పార్టికల్స్కి ఉండేటువంటి ఎనర్జీ ఎంత ఉన్నదంటే క్యాపిటల్ E. ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది?
క్యాపిటల్ ఈ బై క్యాపిటల్ ఎన్ చేయాలి. అయితే ఈలోపు చిన్న చిన్న క్యాలిక్యులేషన్లు కొన్ని ఉన్నాయి. ఇక్కడ మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ లా అనేటువంటిది ఒకటి ఉన్నది, అవునా? ఇది స్టాటిస్టికల్ మెకానిక్స్లో వస్తుంది, అంటే గణాంక యాంత్రిక శాస్త్రము అనేటువంటి దాంట్లో వస్తుంది. ఇక్కడ మ్యాక్స్వెల్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఎన్ఆర్, ఎన్ సఫిక్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ ఎప్సిలా ఆర్ ఈ స్మాల్ ఈ ఆర్ స్మాల్ ఈ బై కేటీ. నేను పొరపాటునప్పుడే ఎప్సిలాన్ అనే పదం వాడినా కూడా మీరు తప్పుగా అనుకోకండి, ఆర్ ఈనే అనుకోండి. కాబట్టి ఎన్ఆర్, ఇది ఒకసారి చెప్పండి, ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ఈ బై కేటీ. ఆర్ఈ బై కేటీ. ఇప్పుడు ఆర్కి బదులుగా 1 పెట్టామనుకోమ్మా, ఎంత అవుతుంది? R1 ఈజ్, అది ఆర్కి బదులుగా 1 పెడితే N1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ఈ బై కేటీ అవుతుంది. ఆర్ ఉండదుగా, R1 అయిపోయింది కదా, మైనస్ ఈ బై కేటీ. అట్లా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే N2 ఈక్వల్ టు ఎన్ నాట్ ఇంటూ మైనస్ ఈ బై కేటీ అవుతుంది. ఈ పవర్ మైనస్ మైనస్ పొరపాటు చెప్తున్నాను, ఈ పవర్ మైనస్ 2e బై కేటీ. అట్లనే 3 పెడితే మైనస్ 3e బై కేటీ. అట్లే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4e బై కేటీ. అంతే. ఈ పవర్, ఇది ఈ పవర్ అని గుర్తుపెట్టుకోండి, ఈ పవర్ మైనస్ 4e బై కేటీ ఇట్లాగా వస్తాయి. ఇప్పుడు ఈ విలువలన్నీ నేను ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎట్లా వస్తుంది? ఫస్ట్ది చూడండి, ఒకవేళ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమ్మా చెప్తావా? ఆర్ వాల్యూ కనుక 0 అయితే ఈక్వేషన్ చెప్పు. N0 ఈజ్ ఈక్వల్ టు, అంతే కదా? అప్పుడు ఎన్ నాట్ ఇంటూ ఏమ్మా చెప్పలేకపోతున్నావా? ఆర్ వాల్యూ 0 కనుక పెడితే ఈ వాల్యూ ఎంత అవుతుంది చెప్పు? ఈ పవర్ 0 అయిపోతుందా లేదా? అవునా కదా? కాబట్టి చూడండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ నాట్, ఫస్ట్ది ఎన్ నాట్, దానికి ఈ పవర్ ఎంత అయిపోతుంది? 0 అయిపోతుంది. ఈ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. కాబట్టి ఫస్ట్ టర్మ్ ఎంత అయిపోయింది? ఎన్ నాట్, అంతేనా కాదా? ఈక్వేషన్ 2లో ఓకేనా? తర్వాత N1 ఎంత అవుతుంది చెప్పండి? ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ స్మాల్ ఈ బై కేటీ, అంతేనా? మిగిలిన వాళ్ళకి కూడా అర్థమవుతుందా లేదా? ఏమో సార్, వాళ్ళు మాట్లాడలేదు సార్. మరి ఏం సతీష్, ఇది అర్థమవుతుందా ఈ స్టెప్? అర్థమైందా? అంటే ఏం లేదు, ఇప్పుడు తీసుకున్నప్పుడు అంతే, ఆర్కు బదులుగా 0, 1, 2, 3 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాం. ఆ విలువలు దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం, అంతే కదా? కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ నాట్ ప్లస్ N1 అంటే ఎంత అయింది? N1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఈ బై కేటీ, అవునా? అట్లనే N2 అంటే ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ 2e బై కేటీ. అలాగా చివరిలో ఎన్ఆర్ వస్తే ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ఈ బై కేటీ, అవునా కదా? అవును సార్. వీటన్నిటిలో మనం ఏం కామన్ తీయచ్చు చెప్పండి? అన్నిట్లో కామన్ గా ఏముంది? ఎన్ నాట్ కామన్ తీసాను, ఇదిగోండి ఎన్ నాట్ కామన్ తీసాను. ఎన్ నాట్ కన్నా కామన్ తీసేస్తే ఇంకేం మిగిలింది? ఫస్ట్ టర్మ్ లో 1, ఓకేనా?
అవును. రెండో దాంట్లో ఏం మిగిలింది? e పవర్ మైనస్ e/kt ఉంది. e⁻e/kt. రెండో దాంట్లో ఏం మిగులుతుంది? e పవర్ మైనస్ 2e/kt. 2e/kt. నెక్స్ట్ 3e/kt. అట్లా చేసుకుంటూ వస్తే చివరి టర్మ్లో ఏం మిగిలింది? e⁻−re/kt. అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు ఈ n ఎంత వచ్చింది అంటే n0 ఇంటూ 1 ప్లస్ e⁻−e/kt ప్లస్ e⁻−2e/kt మైనస్ ప్లస్ ఈ ఇంటూ e⁻3e/kt అట్లా వేసుకుంటూ వస్తే e⁻−re/kt అని సౌండ్ ఏదో వస్తుంది. సరే, ఇప్పుడు ఇది ఎట్లాంటి ఫార్ములా లాగా ఉన్నదంటే చూడండి, e⁻−e/kt అనేటువంటిది సమ్ ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకున్నట్లయితే అప్పుడు ఇది 1 ప్లస్ ఎక్స్ ప్లస్ x² ప్లస్ x³ ఎట్సెట్రా x⁻r అట్లా వచ్చిందా లేదా? అర్థమవుతుందా? అర్థమైంది సార్. అంటే e⁻−e/ktని నేను జనరల్గా ఏమనుకుంటున్నాను? సమ్ ఎక్స్ అనుకుంటున్నాను. ఓకేనా? ఇదిగో ఇక్కడ రాశాను చూసారా, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ x² ప్లస్ x³ అని. e⁻−e/ktని నేను ఎక్స్ అనుకుంటే ఈ టర్మ్ ఏమో ఎక్స్ అయింది, ఈ టర్మ్ ఏమైంది x² అయింది, తర్వాత టర్మ్ x³ అవుతుంది. అట్లా ఇది x⁻r అవుతుంది అన్నమాట. అయితే ఒక జనరల్ ఫార్ములా ఏమున్నదంటే 1 ప్లస్ ఎక్స్ ప్లస్ x² ప్లస్ x³ ఎట్సెట్రా x⁻n తీసుకున్నట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1-x సమానం. ఓకేనా? ఓకే సార్. అంటే ఇది మనం జనరల్గా రాస్తాం కదా, 1/1-x అంటే ఏమిటి అర్థం? 1-x⁻−1 కదా? అవునా కదా? మాట్లాడటం లేదు మీకు. నేను ఇక్కడ హైలైట్ చేసిన దాంట్లో న్యూమరేటర్లో ఉన్నది, డినామినేటర్లో ఏమో 1-x ఉన్నది. అవునా? అవును సార్. దీన్ని పైకి తీసుకెళ్ళి రాస్తే ఎట్లా రాయొచ్చు? 1-x⁻−1గా రాయొచ్చా? రైట్ సార్. అప్పుడు దాన్ని బైనామియల్ సిద్ధాంతం ప్రకారం, ద్విపది సిద్ధాంతం ప్రకారం విడగొడితే ఏమొస్తుంది? 1 ప్లస్ ఎక్స్ ప్లస్ x² ప్లస్ x³ ఎట్సెట్రా అని వస్తుందా లేదా? ఎస్ సార్. దాన్ని గుర్తు తెచ్చుకోండి ఒకసారి. కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో ఉన్నదంతా కూడా ఈ రూపంలో ఉన్నది. 1 ప్లస్ ఎక్స్ ప్లస్ x² ప్లస్ x³ అట్లా ఉన్నది. ఆ రూపంలో ఉన్నప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే ఏ రూపంలోకి వస్తుంది? 1/1-x లాగా వస్తుంది. అయితే ఎక్స్కి బదులుగా ఏముంది? e⁻−e/kt అనేటువంటిది ఉన్నది. సరే, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఇదిగో ఈ n0ని న్యూమరేటర్లో ఉన్నది, దాన్ని అట్లనే రాశాను. ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం ఎంతకు సమానమైంది? 1/1-x. కాబట్టి ఇంటూ 1/1-xకు బదులుగా ఎంత? e⁻−e/kt. అవునా కదా? అవును సార్. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాబట్టామో చెప్పండి. n విలువ తెచ్చాం. n అంటే ఏమిటి? టోటల్ నంబర్ ఆఫ్ ఆసిలేటర్స్. అవునా? సరళ హార్మోనిక డోలకాల సంఖ్యను రాబట్టాం. అంటే ఈక్వేషన్ 1లో n అని రాబట్టాం. ఇంకేం రాబట్టాలి చెప్పండి? ఈ రాబట్టాలి. ఇప్పుడు ఈకి ఇదిగో చూడండి, ఈక్వేషన్ 3 గుర్తున్నది కదా, ఈ ఈక్వేషన్ ప్రకారం మళ్ళీ చేస్తాను. ఓకేనా? కాబట్టి ఈ 4వ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాల్సిందనమాట. తర్వాత ఈ అదేవిధంగా ఎన్ఆర్ విలువను 3వ సమీకరణంలో కనుక ప్రతిక్షేపిస్తే ఇదిగో చూడండి, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0 ఇంటూ n0 ఎంత అవుతుంది చెప్పండి అమ్మా? 0 అయిపోతుందా?
తర్వాత స్మాల్ ఈ ఇంటూ n1 ఎంత? En1 సార్. n1 వాల్యూ ఎంత? ఈ ప్రకారం 4వ ఈక్వేషన్ ప్రకారం నేను ఒక చిన్న తప్పు చేశాను. 4వ ఈక్వేషన్ 2 చోట్ల నంబర్లు ఇచ్చాను. పైదాన్ని 4 అనుకోండి, ఇప్పుడు క్యాపిటల్ N అనేది 5 అనుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకే. n1 విలువ చెప్పండి. n1 ఈజ్ ఈక్వల్ టు n0 ఇంటూ e పవర్ మైనస్ e బై kt సార్. అట్లా n2 ఎంతో చెప్పండి. n0 ఇంటూ e పవర్ మైనస్ 2e బై kt. 2e బై kt. అట్లా ఇదే రకంగా చేసుకుంటూ వచ్చాను. అదిగో 0 ఇంటూ n0, అవునా? 0 ఎనర్జీ కలిగినటువంటి n0 పార్టికల్స్. అట్లా ఈ ఎనర్జీ కలిగినవి n1 విలువగా దాని విలువను ప్రతిక్షేపించాను. అట్లే 2e ఎనర్జీ కలిగినటువంటివి n2. కాబట్టి 2e ఇంటూ n2 ఈజ్ ఈక్వల్ టు n0 ఇంటూ e పవర్ మైనస్ 2e బై kt. అలా re ఇంటూ n0 ఇంటూ e పవర్ మైనస్ re బై kt. కాబట్టి ఇవన్నిటిని కలిపితే నాకు టోటల్ ఎనర్జీ వస్తుందా లేదా? ఏమ్మా? వస్తుంది సార్. ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? 0 అవుతుందా కదా? అవును సార్, 0 అవుతుంది. 0 అయిపోతే ఇంకా మిగిలేది ఇక్కడి నుంచి ఈ మిగిలినవి మిగులుతాయి. అంతేనా? ఓకేనా? ఓకే సార్. దీంట్లో కామన్గా నేను ఏం తీయచ్చు చెప్పండి? ఈ ఫస్ట్ టర్మ్ e పవర్ n0 ఇంటూ e పవర్ మైనస్ e బై ktని కామన్గా తీస్తాను. అవునా? తీస్తే ఫస్ట్ టర్మ్ ఏమో పోతే 1 వస్తుంది. ఈ అట్లా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇంక ఇక్కడ ఏం మిగిలింది? 2 మిగిలిందా? 2 ఇంటూ n0 ఇంటూ n0 ఉంటుందా ఉండదా? n0 ఉండదు. n0 కూడా బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడ n0 కూడా పెట్టాను నేను 2 చోట్ల, మీరు తీసేయండి. ఓకేనా? ఓకే సార్. అట్లా అంటే కాపీ పేస్ట్ కొట్టినప్పుడు కొన్ని మిస్టేక్స్ అట్లా దొరికినాయి. కాబట్టి రెండవ దాంట్లో 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఈ బై kt. ఓకేనా? అట్లే మూడో దాంట్లో 3 ఇంటూ ఈ పవర్ మైనస్ 2e బై kt. ఓకేనా? చివరిలో r దాంట్లో మిగిలితే r ఇంటూ n0 ఇంటూ ఈ పవర్ మైనస్ r మైనస్ 1 ఇంటూ ఈ బై kt. అంటే ముందున్న నంబర్ కను ఈ ఉండేటువంటి గుణకానికి ఒకటి తక్కువ ఉంటుంది కదా? ఇప్పుడు ఈ 2 ఇంటూ n0 లేదా 3 ఇంటూ n0 అనే విషయాలు కొంచెం పక్కన పెట్టొద్దులే, n0 లేదు కదా. ఇప్పుడు ఇవన్నీ ఏ రూపంలో ఉన్నాయి చెప్పండి? ఇది కింద రాస్తున్నాను. ఎట్లా రాశాను? 1 ప్లస్, చూడండి ఇది 1 ప్లస్ ఇదేమిటి? 2 1 ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఈ బై kt అనేటువంటి దాన్ని సమ్ x అనుకుంటే అప్పుడు ఇది 2x అవుతుందా కాదా? నెక్స్ట్ ఇది 3x ఇందాక తీసుకున్నట్లే కదా సార్? ఇందాక తీసుకున్నట్టే, కాకపోతే దీనికి మల్టిపుల్ వచ్చింది. x కేమో 2 అని, x² కేమో 3 అని, x³ కేమో 4 అని అట్లా వచ్చాయి కదా. పైన మీరు ఈక్వేషన్ నేను హైలైట్ చేస్తుంది చూడండి, దీనికి గుణకాలు లేవు. అవునా కాదా? లేదు. పై వాటికైతే కోషంట్స్ లేవు. ఇదిగో దీనికి వచ్చేటప్పటికి కోషంట్స్ ఉన్నాయి. 2x ప్లస్ 3x² ప్లస్ 4x³ ప్లస్ 5x పవర్ 4 అట్లా వస్తాయన్నమాట. ఓకేనా? అయితే పైదానికి కింద దానికి ఏం తేడా ఉన్నది? 1 ప్లస్ x ప్లస్ x² ప్లస్ x³ ఇట్లా తీసుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ x వచ్చింది. కానీ ఇక్కడ ఇది ఎంతకు సమానం అవుతుందంటే 1 ప్లస్ 2x ప్లస్ 3x² ప్లస్ 4x³ ఎట్సెట్రా చూసుకుంటే ఇది 1/1 మైనస్ x² కి సమానం. అవునా? 1/1
పై దానికి ఏమో స్క్వేర్ లేదు, కింద దానికి ఏమున్నది స్క్వేర్ వచ్చింది. స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రాస్తాను చూడండి. బ్రాకెట్ బయట ఏమున్నది, ఇక్కడ బ్రాకెట్ బయట ఉన్నది ఈ ఇంటూ ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఈ బై కేటీ. ఓకేనా ఏమ్మా? బ్రాకెట్ లోపల మొత్తం ఉన్నది ఎంత, 1 బై, అంతేనా? బ్రాకెట్ లో ఉన్నది ప్రకారం సింప్లిఫై చేస్తున్నాను. ఓకేనా? 1 బై 1 మైనస్ ఎక్స్. ఎక్స్ కు బదులుగా ఏమున్నది, ఈ పవర్ మైనస్ ఈ బై కేటీ ఉంది. 1 బై 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఈ బై కేటీ హోల్ స్క్వేర్ అనేటువంటిది ఇక్కడ మిగిలింది. ఇంతవరకు అర్థమైనట్టేనా? కాబట్టి ఇదిగో ఇది ఈక్వేషన్ 5 అనుకోమన్నాను, ఇదేమో ఈక్వేషన్ 6 అనుకోవాలిగా ఆటోమేటిక్గా. ఏమ్మా? ఇప్పుడు ఈ 5వ ఈక్వేషన్ ని ఈ 5వ ఈక్వేషన్ ఇది, 6వ ఈక్వేషన్ ఇది, అంటే ఎన్ క్యాపిటల్ ఈ రెండింటిని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? యావరేజ్ ఎనర్జీ కావాలంటే ఒకటిలో సబ్స్టిట్యూట్ చేయాలి కదా ఏమ్మా? కాబట్టి ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఈ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ ఈ అన్న. ఓకేనా? కాబట్టి ఇదిగో టోటల్ ఈ ఏమో ఇది అవుతుంది, ఆ తర్వాత టోటల్ ఎన్ ఏమో ఇది అవుతుంది. ఈక్వేషన్ 5 ఇక్కడ 4 కనపడుతుంది కానీ 5. అవునా? రాస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్. టోటల్ ఈ ఎంత వచ్చింది, ఇది వచ్చింది. ఏది వచ్చింది? ఈ ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఈ బై కేటీ బై 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఈ బై కేటీ హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ లాగా అన్నమాట. బై ఇదిగో ఈ ఈక్వేషన్లో ఏమున్నదో కూడా చూసుకోండి. ఇదిగో ఈ ఈక్వేషన్లో ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఎన్ నాట్ బై 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఈ బై కేటీ ఇది. ఓకేనా? ఇప్పుడు న్యూమరేటర్కి డినామినేటర్ కనుక చూస్తే ఏవేమి క్యాన్సిల్ అవుతాయి? సతీష్ ఎన్ నాట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్ నాట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్ నాట్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఈ కేటీ క్యాన్సిల్ అవుతుంది. 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఈ బై కేటీ అనేది పైనేమో 1 మైనస్ ఎక్స్ ఉంది, కిందేమో 1 పైన 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్నట్టు ఉంది, కిందేమో 1 మైనస్ ఎక్స్ లాగా ఉంది. ఇవి ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతే పైన ఒకటి మిగులుతుంది. అంతవరకు అర్థమైంది కదా? కాబట్టి డినామినేటర్లో ఇంకేమీ లేవు, అంతేనా? అవును సార్. ఇంకా పైన అక్కడ మిగిలింది ఏమిటి? ఈ మిగిలింది, ఎన్ నాట్ క్యాన్సిల్ అయిపోయింది, ఈ పవర్ మైనస్ ఈ బై కేటీ అనేటువంటిది మిగిలింది, ఇంటూ 1 బై 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఈ బై కేటీ స్క్వేర్ మాత్రం లేదు, పైన ఒకదానికి కింద క్యాన్సిల్ అయిపోయింది. ఇదిగో ఇక్కడ రాశాను చూడండి. యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ది ఆసిలేటర్ అంటే పై ఈక్వేషన్లో అయితే కేటీ అన్నాం, డైరెక్ట్గా తీసుకున్నాము అక్కడ. అవునా? ఇక్కడేమో క్యాలిక్యులేట్ చేశాను. అప్పుడు ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఈ పవర్ మైనస్ ఈ బై కేటీ బై 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఈ బై కేటీ. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేయడం ఎలాగా చేయగలుగుతారా ఏమ్మా? న్యూమరేటర్ దగ్గర డినామినేటర్ దగ్గర ఏమున్నాయి కామన్గా చూడండి, ఏమున్నాయి? ఈ పవర్ మైనస్ ఈ బై కేటీ ఉంది. కింద దాంట్లో కామన్ గా తీసేయడం కానీ, లేకపోతే నేను ఒక పని చేస్తాను, ఈ పవర్ ప్లస్ ఈ బై కేటీ చేత న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేస్తే పోవా రెండు? ఈ పవర్ మైనస్ ఈ బై కేటీ అనేది పైన కింద ఉన్నది. అందుకని నేనేం చేస్తానంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఈ పవర్
ప్లస్ ఈ బై కేటీ చేత పైన కింద ఏం చేస్తాను, మల్టిప్లై చేస్తాను. ఇది సమీకరణంలోని లవహారాలను ఈ బై కేటీ చేతి గుణిస్తున్నాను. ఎట్లా గుణించినట్లయితే చూడండి, ఇదిగో ఇక్కడ గుణిస్తున్నాను. ఇది చూడండి, ఈ పవర్ ప్లస్ ఈ బై కేటీ, ఈ పవర్ ప్లస్ ఈ బై కేటీ చేత మల్టిప్లై చేస్తే ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి ఇంతవరకు ఇది ఏ పవర్ ఎక్స్, ఇదేమో ఏ పవర్ ఏ పవర్ మైనస్ ఎక్స్, ఇది ఏ పవర్ ఎక్స్ అనుకుంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా న్యూమరేటర్లో ఏం మిగిలింది, ఈ ఒకటి మిగిలింది. అవునా కదా ఏమ్మా? డినామినేటర్లో ఏం మిగులుతాయి చెప్తారా? సతీష్ చెప్పు, నువ్వు లైన్లో ఉన్నారా? ఇదిగో దీన్ని మల్టిప్లై చేస్తే చూడండి, ఈ పవర్ అంటే 1 చేత మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, ఈ పవర్ ఈ బై కేటీ. అవునా? తర్వాత మైనస్ ఈ పవర్ మైనస్ ఈ బై కేటీ ఇంటూ ఈ పవర్ ప్లస్ ఈ బై కేటీ. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. కాబట్టి పైన మిగిలింది ఏమిటి, ఈ మిగిలింది. కింద ఈ పవర్ మైనస్ ఈ బై కే ఈ పవర్ ఈ బై కేటీ -1 అనేటువంటిది కింద మిగిలింది. ఈ ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఎంత అన్నాను గుర్తున్నదా ఏమ్మా? లైన్లో ఉన్నారా? ఉన్నారా? ఈని ఇందాక ఏమన్నాము, హెచ్ న్యూ అన్నావా లేదా? అంటే ఒక క్వాంటంకి ఈజ్ క్వాంటా అనేటువంటిది ఏమో ప్లూరల్, క్వాంటమ్ అనేటువంటిది సింగులర్. అవునా? తెలుగులో కూడా క్వాంటమ్ అనే అనాలి. అంటే ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ, శక్తి ప్యాకెట్ల రూపంలో ఉంటుంది. ఒక్కొక్క ప్యాకెట్ యొక్క ఎనర్జీ వాల్యూ ఎంత అవుతుంది, హెచ్ న్యూ. ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. న్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పాము ఇందాక, గుర్తున్నదా? అదే ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. ఆ న్యూ వాల్యూ ఎంత, సి బై లాంబ్డా అని చెప్పాను. అవునా? ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై లాంబ్డా అయిందా లేదా? ఇప్పుడు న్యూ ఉన్న చోటల్లో హెచ్సి బై లాంబ్డా అని పెడతాను. ఇదిగో ఇక్కడ ఈ ఉన్నదా ఏమ్మా? అదిగో అక్కడ పెట్టి, అక్కడ న్యూమరేటర్లో హెచ్సి బై లాంబ్డా కిందన పెట్టాను. ఓకేనా? అలానే ఈ పవర్ మళ్ళీ ఇక్కడ ఈ ఉన్నది కదా, కనపడుతుంది కదా అక్కడ. ఆ ఈకి బదులుగా మళ్ళీ ఏం రాయొచ్చు, హెచ్సి బై లాంబ్డా. ఇదిగోండి హెచ్సి బై లాంబ్డా. ఓకేనా? మళ్ళీ ఇక్కడ డినామినేటర్లో ఏముంది, కేటీ ఉన్నది. అదిగో డినామినేటర్లో కేటీ పెట్టేశాను. కాబట్టి హెచ్సి బై లాంబ్డా ఇంటూ ఈ పవర్ హెచ్సి బై లాంబ్డా కేటీ -1. దిస్ ఈజ్ ది యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. కాబట్టి బ్లాక్ బాడీలో అనేక రకాలైనటువంటి సరళ హరాత్మక డోలకాలు ఉన్నాయి. కాబట్టి అన్ని డోలకాలకి మొత్తం శక్తి ఎంత ఉందో కనిపెట్టాను. అసలు మొత్తం డోలకాల సంఖ్య ఎంత ఉందో కనిపెట్టాను. అప్పుడు మొత్తం శక్తి క్యాపిటల్ ఈ అనేటువంటి దాన్ని మొత్తము కణాల సంఖ్య క్యాపిటల్ ఎన్ అనే దాని చేత భాగించాను. అది నేను ఫస్ట్ ఈక్వేషన్లో చెప్పాను. ఆ విలువలు ప్రతిక్షేపించాను. అప్పుడు ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై లాంబ్డా ఇంటూ ఈ పవర్ హెచ్సి బై లాంబ్డా కేటీ -1 అనేటువంటిది వచ్చింది. తర్వాత మొత్తం డోలకాల సంఖ్యని నేను ముందుగానే చెప్పాను. ఎక్కడి నుంచి తీసుకుంటాను, ఇక్కడ ఉండేటువంటి డోలకాల సంఖ్య ప్రమాణ ఘన పరిమాణంలో ఉండేటువంటివి పైన చెప్పినటువంటి ర్యాలీ జీన్స్ లాలో ఉండేటువంటి ఏంటన్నాము, అవి కంపన రీతుల సంఖ్యకి సమానం. కాబట్టి పై డెరివేషన్లో మనం కంపన రీతుల సంఖ్య ఎంత అనుకున్నాము, 8π/λ/4 ఇంటూ d లాంబ్డా.
అది ఇక్కడ డోలకాల సంఖ్యకు సమానం అవుతుంది. ఇక్కడ తరంగ దైర్ఘ్యం యొక్క వ్యాప్తి తీసుకుంటే లాంబ్డా నుంచి లాంబ్డా ప్లస్ డి లాంబ్డా వరకు, అంటే డిఫరెన్స్ ఎంత అవుతుంది? డి లాంబ్డా. ఒప్పుకుంటారా? ఇప్పుడు ప్రమాణ ఘన పరిమాణానికి మొత్తం ఎంత, డి లాంబ్డా రేంజ్లో ఎంత ఎనర్జీ ఉన్నది, ఈ లాంబ్డా డి లాంబ్డా అనేటువంటి దానికి వస్తే ప్రమాణ ఘన పరిమాణానికి ఉండేటువంటి డోలకాల సంఖ్యని, అంటే డోలకాల సంఖ్య ఎంత? 8π/λ/4 ఇంటూ డి లాంబ్డా. ఇది ఇక్కడ రాశాను. ఇది ఇంటూ ఒక డోలకం యొక్క సగటు శక్తి, అది ఇది ఇక్కడ రాసాం. hc/λ ఇంటూ e⁻hc/λ/kT - 1. ఇది కాబట్టి చూడండి, ఇదిగో 8π, ఇదిగో ఇక్కడ 8π/λ/4 ఇంటూ డి లాంబ్డా అనేటువంటిది మొత్తము డోలకాల సంఖ్య. పై దాంట్లో అయితే కంపన రీతుల సంఖ్య, అక్కడ కంపన రీతుల సంఖ్య, ఇక్కడ డోలకాల సంఖ్యకు సమానం. తర్వాత అక్కడ ఒక కంపన రీతికి వచ్చేటువంటి ఎనర్జీ తీసుకున్నాము, ఇక్కడ ఒక డోలకానికి ఉండేటువంటి ఎనర్జీ తీసుకున్నాను. ఇది అవునా? ఇప్పుడు చూడండి, 8π, చూడండి ఇది ఇంటూ హెచ్సి ఇంటూ డి లాంబ్డా. ఇదిగో 8πhc ఇంటూ డి లాంబ్డా, ఇది న్యూమరేటర్లో వచ్చింది. తర్వాత డినామినేటర్లో ఇక్కడేమో λ/4 ఉన్నది, ఇక్కడేమో ఒక లాంబ్డా ఉన్నది, అంటే మొత్తం ఎంత అవుతుంది? λ/5 అవుతుంది. అది విడిగా రాశాను. తర్వాత ఈకి ఉండేటువంటి పవర్లను బట్టి మిగిలింది రాశాను. e⁻hc/λ/kT. అవునా? ఇదిగో e⁻hc/λ/kT. ఇదిగో ఇది -1. ఈ -1 ఎక్కడ ఉన్నదంటే ఇదిగో దీని సరి సమానంగా ఉంది, అంటే ఈ బార్లో ఉన్నది. ఈ బార్లో అంటే ఈ వరుసలో ఉన్నదన్నమాట. కాబట్టి మీరు hc/λ/kT -1 అన్నట్టుగా అనుకోకూడదు. ఈ 1 ఎక్కడ ఉన్నది అంటే ఈ పవర్లో లేదు, పవర్లో కాకుండా మామూలు సంఖ్యగా ఉన్నది. అవునా? కాబట్టి ఇప్పుడు మనం ఏం రాబట్టాము? ఈ లాంబ్డా డి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8πhc/λ/5 ఇంటూ 1/e⁻hc/λ/kT -1 ఇంటూ డి లాంబ్డా. ఇది వచ్చింది. ఇది కృష్ణ వస్తువు ప్రమాణ ఘనపరిమాణము నుండి ఉద్గారం చేసినటువంటి శక్తి వితరణ. మీకు ఫస్ట్లోనే శక్తి వితరణ అంటే ఏంటో చెప్పాను. ఒక రేంజ్ తీసుకోవడం, డి లాంబ్డా రేంజ్, ఆ డి లాంబ్డా రేంజ్ వెడల్పుగా తీసుకొని ఆ ఈ లాంబ్డా వరకు ఉండేటువంటి హైట్ ఎంత ఉందో చూసుకోవడం, అవి రెండు మల్టిప్లై చేస్తే ఆ ఈ లాంబ్డా రేంజ్లో డి లాంబ్డా రేంజ్లో ఎంత ఎనర్జీ విడుదలవుతుంది అనేటువంటి తెలుస్తుంది. అట్లా వేరు వేరు రేంజ్ని తీసుకొని మనం కనిపెడుతూ వెళ్ళొచ్చు. ఇవన్నీ సమ్అప్ చేస్తే బ్లాక్ బాడీ మొత్తం ఎంత రేడియేషన్ ఇచ్చింది అనేటువంటిది తెలుస్తుంది. లేదా ఏ ముక్కకు ఆ ముక్కలు చేసుకుంటుంటే ఏమవుతుందంటే ఈ డి లాంబ్డా రేంజ్లో ఎంత శక్తి వస్తుంది, ఆ డిస్ట్రిబ్యూషన్ తెలుస్తుంది. ఈ లాంబ్డా డి లాంబ్డా అనేటువంటిది డిస్ట్రిబ్యూషన్. మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి ఆ బొమ్మ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎక్కడ ఉన్నది? మనం డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం స్టార్టింగ్లో. ఇదిగో ఇది డిస్ట్రిబ్యూషను. ఇప్పుడు మనం ప్లాంక్స్ రేడియేషన్ లాలో కానీ, ర్యాలీ జీన్స్లో కానీ, అట్లనే వీన్స్ ఫార్ములాలో కానీ ఎక్కడ కనిపెట్టినా కూడా ఇదిగో ఇప్పుడు నేను హైలైట్ చేస్తాను భాగం చూడండి. ఇది ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు హైలైట్ చేసిన భాగం కనపడుతుందా? కనిపిస్తే ఇప్పుడు నేను హైలైట్ చేసిన భాగంలో హారిజాంటల్ భాగం ఏమో డి లాంబ్డా. ఇదిగో లాంబ్డాని కదా మనం ఇక్కడ తీసుకున్నాం, ఎక్స్ అక్షం మీద ఏం తీసుకున్నాం? లాంబ్డా కదా. దాంట్లో చిన్న ముక్క అంటే ఎక్స్ దిశలో ఉండేటువంటి ఈ చిన్న వెడల్పు ఏమవుతుంది? వ్యాప్తి, ఇంగ్లీష్లో రేంజ్ అంటాం. హైట్ అంటే దేనికి సమానం అవుతుంది చెప్పండి? ఈ లాంబ్డా అవుతుందా కాదా? కాబట్టి హైట్ అయితే ఈ లాంబ్డా, తర్వాత వెడల్పు అయితే డి లాంబ్డా, అంతేనా?
ఎస్ సార్. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఈ లాంబ్డా డి లాంబ్డా వస్తుందిగా. అవును సార్. అప్పుడు ఈ నేను హైలైట్ చేసిన భాగం యొక్క విస్తీర్ణం వస్తుందా లేదా? వస్తుంది సార్. కాబట్టి ఈ ముక్క ఎనర్జీ ఎంత ఉన్నది అంటే మామూలుగా విస్తీర్ణం లాగా అనిపిస్తుంది, కానీ ఈ పార్ట్లో ఎంత ఎనర్జీ ఉంటుంది అనేటువంటిది మనం మళ్ళీ రేంజ్ మార్చుకున్నాం అనుకో, ఇదిగో ఇక్కడ తీసుకుంటున్నాను, ఇదిగో చూడండి ఈ భాగం తీసుకున్నాను. ఇప్పుడు హైలైట్ చేసినటువంటి రెండో భాగం తీసుకుంటే ఆ రేంజ్లో తీసుకొని ఈ లాంబ్డా చేత మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఆ రేంజ్లో ఎంత ఎనర్జీ అంటే ఏ రేంజ్లో ఎంతెంత ఎనర్జీ ఉన్నది అనేటువంటిది కనిపెట్టడమే శక్తి వితరణ లేదా ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. అవునా? ఎస్ సార్. అట్లా మనం ఇదిగో ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మొదలుకొని ఈ చివరి ఎక్కడో ఇన్ఫైనైట్ దాకా మొత్తం కానీ కనిపెట్టామనుకో, అప్పుడు ఈ కర్వ్కి కింద ఎక్స్ అక్షానికి మధ్య ఉండేటువంటి విస్తీర్ణం తెలుస్తుంది. అప్పుడు టోటల్ ఎనర్జీ వస్తుంది అనమాట. చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నట్లయితే ఒక్కొక్క రేంజ్లో ఎంత ఎనర్జీ తెలిస్తే, మొత్తం కనుక తీసుకున్నట్లయితే అప్పుడు టోటల్ ఎనర్జీ ఎమిటెడ్ బై ది బ్లాక్ బాడీ వస్తుంది. అవునా? ఎట్లా మళ్ళీ గ్రాఫ్ దాకా వచ్చాం కాబట్టి చూడండి, ఇక్కడ వేరు వేరు కర్వులు. బ్లాక్ బాడీ ఒకటే చూడండి, 904 కెల్విన్ ఉన్నప్పుడు ఇదిగో ఇది కర్వ్. చూడండి 1195 దగ్గర తీసుకున్నప్పుడు ఇది కర్వ్. కర్వ్ దేన్ని బట్టి మారిపోయిందమ్మా చెప్పండి? కర్వ్ దేన్ని బట్టి మారిపోయింది? ఉన్నారా లైన్లో? ఉన్నాను సార్. కర్వ్ ఈ కర్వులన్నీ కూడా ఒకే ఒక బ్లాక్ బాడీకి. అయితే బ్లాక్ బాడీ టెంపరేచర్ మారిపోతే కర్వ్ మారిపోతుంది. ఇదిగో చూడండి, 904 కెల్విన్, ఇది 1095 కెల్విన్, ఇది తీసుకుంటే 1259 కెల్విన్. అంటే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఈ కర్వ్కి కింద ఉండేటువంటి ఏరియా పెరిగిపోతుందా లేదా? అవును సార్. అంటే అర్థం ఏంటి? ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. టెంపరేచర్ ఎక్కువైన కొద్దీ అదే బ్లాక్ బాడీ ఎక్కువ ఎనర్జీని మనకి సప్లై చేస్తుంది అని ఈ కర్వ్ల గురించి చెప్తున్నాను. ఈ నంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను. క్యాపిటల్ T1, క్యాపిటల్ T2, క్యాపిటల్ T3, క్యాపిటల్ T4 అట్లా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కర్వ్లు గీసేటప్పుడు. ఓకేనా? ఓకే సార్. ఈ నంబర్లన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం? ఎవరికి గుర్తుండవు. ఇక్కడ అర్థం ఏమిటంటే టెంపరేచర్ ఎక్కువ అయితే కర్వ్ హైట్ ఏమవుతుంది? పెరుగుతుంది. వేరు వేరు కర్వ్లు వస్తాయని చెప్పడమే ఉద్దేశం, అంతే. ఇంతటితోటి ఆపనా ఏమా? ఓకే సార్. మళ్ళీ రేపు ఇదే అలవరుసల మీద మనం కలుసుకుంటాం. అవును సార్. అంటే రేపు మళ్ళీ లింక్ పెడతాను. తర్వాత మనకి 11 గంటలకి క్లాసు స్టార్ట్ అవుతుంది. ఇవాళ చెప్పింది అర్థమైనట్లేనమ్మా? అర్థమైంది సార్. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయినట్టున్నారు కొంతమంది అప్పుడే. అవును సార్, లెఫ్ట్ అయిపోయారు సార్ అందరూ. థర్డ్ అవర్ ఏముంది ఏంటి?